బ్రహ్మంగారు చెప్పినట్లు పరాభవ నామ సంవత్సరం ఉగాది నుంచి ఖచ్చితంగా జరిగే 3 సంఘటనలు ఇవే. కలియుగంలో జరగబోయే వింతలు, విడ్డూరాలు, ఘోర కలి ప్రభావం గురించి ఎన్నో 1000 సంవత్సరాల క్రితమే తన కాలజ్ఞానంలో పొందుపరిచారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఆయన చెప్పినవి ఒక్కొక్కటిగా నేటి సమాజంలో జరుగుతూ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. బ్రహ్మంగారు చెప్పినవి అక్షర సత్యాలని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఆయన చెప్పినట్లే పాలన జరుగుతోంది. మనుషుల ప్రవర్తన మారుతోంది. ప్రకృతి విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి. అయితే బ్రహ్మంగారు రాబోయే కాలం గురించి, ముఖ్యంగా ఉగాది కొత్త సంవత్సరం గురించి కూడా కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. వాటిల్లో అత్యంత ముఖ్యమైనవి, ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసేవి కొన్ని సంఘటనలు ఉన్నాయి. మరి ఇంతకీ ఈ ఉగాది నుంచి ఎలాంటి ఘోర సంఘటనలు జరుగుతాయి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రాబోయే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉంటారు కనుక ఫ్రెండ్స్, ఈ వీడియోని జాగ్రత్తగా చివరి వరకు వినండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు కనుక శ్రద్ధగా వినండి. ఫస్ట్ అయితే కమెంట్ బాక్స్లో ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ ఉగాది సంవత్సరం చివరిలో ఢిల్లీపై, భాగ్యనగరంపై బాంబుల వర్షం కురుస్తోంది అని కాలజ్ఞానంలో ఉంది. అంటే దేశంలో భయంకరమైన ఉగ్రవాద దాడులు జరుగుతాయని అర్థం. బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, కలియుగం ముదిరే కొద్దీ మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతుందని, ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనుకాడరని, దీనికి నిదర్శనంగానే ఉగ్రవాదం ప్రపంచాన్ని పట్టిపీడుస్తోంది. భారతదేశంలో ఉగ్రవాదులు మరోసారి పెను విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రచిస్తారని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు. మొదటగా దేశ రాజధాని అయిన ఢిల్లీలో బాంబులు పెడతారని, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంలో పేలుళ్లు జరుగుతాయని, ఈ దుర్ఘటనలో వందల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్తోంది. హైదరాబాద్ నగరం రక్తంతో తడిసిపోతుందని, ఎటు చూసిన ఆర్తనాదాలు, ఆహాకారాలు వినిపిస్తాయని, ఈ సంఘటన తెలుగు ప్రజల గుండెల్లో చెరగని గాయాన్ని మిగులుస్తుందని కాలజ్ఞానంలో చెప్పబడింది. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినట్లే ఆల్రెడీ ఢిల్లీలో ఉగ్రవాదుల దాడి జరిగి అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. నెక్స్ట్ ఇక హైదరాబాద్ మహానగరంలో కూడా పేలుళ్లు జరిగే అవకాశం ఉంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలి. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు, రద్దీగా ఉండే చోట్లకు, గుంపులుగా ఉండే చోట్లకు అస్సలు వెళ్ళవద్దు. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లోనే ఉగ్రవాదులు ఎక్కువగా బాంబులు పెడుతూ ఉంటారు. అలాగే ఈ పరాభవనామ సంవత్సరం చివరిలో దేశంలో తొక్కిసలాటలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు. ప్రజలు ఏమరపాటుగా ఉండడం వల్ల, నిర్లక్ష్యం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు. ముఖ్యంగా జనాలు ఎక్కువగా గుమ్ముగూడే ప్రాంతాల్లో, అంటే పుణ్యక్షేత్రాలు, గుడులు, జాతరలు, రాజకీయ సభలు, సినిమా థియేటర్ల వద్ద ఊహించని విధంగా తొక్కిసలాటలు జరుగుతాయని బ్రహ్మంగారు హెచ్చరించారు. చిన్నపాటి గందరగోళం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని, ఒకరి మీద ఒకరు పడి ఊపిరాడక చాలా మంది ప్రాణాలు విడుస్తారని కాలజ్ఞానంలో ఉంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన, ప్రజల తొందరపాటు, నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం అవుతాయని, ఇలాంటి సంఘటనలు దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగి 100 మంది మరణిస్తారని కాలజ్ఞానంలో చెప్పబడింది. ఇది ప్రజల జీవన శైలిలో వచ్చిన మార్పులకు, సహనం కోల్పోవడానికి నిదర్శనమని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాకుండా ప్రయాణాల కోసం వాడే వాహనాలకు తరచుగా ప్రమాదాలు జరుగుతాయని కూడా ఆయన హెచ్చరించారు. అంటే బస్సులు, రైళ్లు, కార్లు, విమానాలు, ఇతర వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం, అదుపు తప్పి లోయల్లో పడిపోవడం, మంటలు అంటుకోవడం వంటి భయంకరమైన ప్రమాదాలు సంభవిస్తాయని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. రాబోయే సంవత్సరంలో ఇలాంటి సంఘటనలు ఇంకా పెరిగిపోతాయని, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రమాదం జరుగుతుందని వార్త వినాల్సి వస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కలి ప్రభావం వల్ల మనుషులకు ఆయుష్ తగ్గిపోతుందని, అకాల మరణాలు సంభవిస్తాయని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. అలాగే ఈ సంవత్సరం చివరిలో ఒక మహిళ ఆంధ్ర రాష్ట్ర రాజు యొక్క గుట్టు రట్టు చేస్తుందని, ఆ రాజు సింహాసనం వదిలి వెళ్ళిపోతాడని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో సూచించారు. అంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను తుఫాను రాబోతుందని అర్థం చేసుకోవచ్చు. దీని అర్థం ఏమిటంటే, ఎవరూ ఊహించని విధంగా ఒక మహిళ ముందుకు వచ్చి రాష్ట్రంలోని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి గుట్టురట్టు చేస్తుంది. ఆ నాయకుడి నిజస్వరూపం, ఆయన చేసిన మోసాలు, అన్యాయాలు అన్నీ తెలుసుకున్న ప్రజలు నివ్వెరపోతారు. తాము ఇంతకాలం నమ్మింది ఒక దుర్మార్గుడినా అని ఆశ్చర్యపోతారు. ఆ నాయకుడి పేరు వింటేనే ప్రజలు చీదరించుకుంటూ ఉంటారని, ఆయన అసహ్యించుకుంటూ ఉంటారని,
ఆయన సింహాసనం వదిలి వెళ్ళిపోతాడు. ఆయన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోతుందని బ్రహ్మంగారు వివరించారు. ఈ సంఘటన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపుగా మారే అవకాశం ఉంది. అలాగే శ్రీశైలంలోని పరమేశ్వరుడు వచ్చి భక్తులతో మాట్లాడతాడు. రాబోయే ఉగాది నుంచి పులులు తిరుపతి దగ్గరికి వచ్చి మనుషులను చంపేస్తాయి. పులులకు భయపడి ప్రజలు తిరుపతికి రావడానికి మానేస్తారు. 4 రోజుల పాటు తిరుపతి దేవస్థానం మూతపడుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. అలాగే పరాభవ నామ సంవత్సరం చివరి నుండి నెమ్మదిగా బంగారం పతనమవుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. అంటే నెమ్మదిగా బంగారం రేటు తగ్గవచ్చు. ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక కాన్పుకు 7 పిల్లలకు జన్మనిస్తుంది. అక్రమాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆడవాళ్ల మీద ఘోరాలు ఎక్కువైపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. మనం ఇప్పుడు ప్రతిరోజు ఈ ఘోరాలను చూస్తూనే ఉన్నాం. జనసంఖ్య మనం ఊహించిన దానికంటే విపరీతంగా పెరిగిపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా 8.2 బిలియన్స్కి చేరింది. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది. రోజు మన దేశంలో జరిగే దారుణాలు చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తోంది. భూమి కొద్దిగా సముద్రంలోకి కలిసిపోయి కొన్ని మహానగరాలు మాయమైపోతాయి. రోజు రోజుకు ధర్మం తగ్గిపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అది ముమ్మాటికి నిజమని మనందరికీ తెలుసు. కోడి పిల్లలు మనిషి భాషలో మాట్లాడతాయి. కుమారస్వామి ఆలయం వారం రోజుల పాటు మూతపడుతుంది. నీచుల ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ వెలిగిపోతుంటాయి. ఇంకా ఇలాంటి వింతలు ఎన్నో కలియుగంలో జరుగుతూ ఉంటాయి. చూశారు కదా, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాబోయే ఉగాది నుంచి జరగబోయే సంఘటనల గురించి ఎంత స్పష్టంగా వివరించారు. ఒకవైపు ఉగ్రవాద దాడులు, ప్రమాదాలతో తీవ్ర నష్టం, మరోవైపు రాజకీయ కుట్రలు బట్టబయలు, ఇంకోవైపు దైవక అద్భుతాలు, ప్రకృతి ప్రకోపాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే రాబోయే కలిమి ఎంత గందరగోళంగా ఉండబోతుందో అర్థమవుతుంది. అయితే బ్రహ్మంగారు కేవలం భయపెట్టడానికి కాలజ్ఞానం రాయలేదు. రాబోయే ప్రమాదాల గురించి మనల్ని హెచ్చరించి అప్రమత్తం చేయడానికి ఇవన్నీ చెప్పారు. భగవంతుడిపై భక్తితో ధర్మ మార్గంలో నడుచుకునే వారికి ఎలాంటి ఆపద రాదని, ఆయనే మనల్ని కాపాడుతారని కూడా ఆయన చెప్పారు. మనం భయపడకుండా భక్తి శ్రద్ధలతో మన పనులు మనం చేసుకుంటూ సాటి మనుషులకు సాయం చేస్తూ ధర్మబద్ధంగా జీవిస్తే ఎలాంటి ఉపద్రవం నుంచైనా మనం బయటపడగలం. విశ్వాన్ని నడిపించే ఆ పరమాత్ముడి లీలలు అనంతం. కలియుగంలో అధర్మం పెరిగిపోయి మానవత్వం మంట గలిచిపోతున్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి, రాబోయే విపత్తుల నుండి ప్రజలను హెచ్చరించడానికి ఎందరో మహానుభావులు, యోగులు, సిద్ధ పురుషులు ఈ పుణ్య భూమిలో జన్మించారు. అలాంటి వారిలో అగ్రగణులు భవిష్యత్తును అరచేతిలో రేఖల స్పష్టంగా చూసి తన కాల జ్ఞానంతో ప్రపంచాన్ని నివ్వెరపరిచిన త్రికాల జ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన కేవలం ఒక సిద్ధ పురుషుడు మాత్రమే కాదు, మానసిక సంస్కృత కులమతాలకు అతీతంగా మానవులందరూ ఒక్కటేనని చాటి చెప్పిన మహనీయుడు. ఆయన మహిమలు, ఆయన చెప్పిన భవిష్యత్తుని తరతరాలుగా తెలుగు ప్రజల నరాల్లో జీర్ణించుకుపోయాయి. బ్రహ్మంగారు రచించిన కాలజ్ఞానం ఒక గ్రంథం కాదు, అది రాబోయే తరాలకు ఒక హెచ్చరిక. ఆయన తన దివ్య దృష్టితో భవిష్యత్తులో జరగబోయే వింతలను, విపత్తులను, రాజకీయ సామాజిక మార్పులను తాళపత్ర గ్రంథంలో నిక్షిప్తం చేశారు. అందులో చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే నిజమయ్యాయి. విమానాలు, రైళ్లు, టెలిఫోన్లు, టెలివిజన్లు వంటి ఆధునిక ఆవిష్కరణల గురించి ఆయన 100 సంవత్సరాల క్రితమే ప్రస్తావించారు. గాంధీ మహాత్ముడి జననం, బ్రిటిష్ వారి పాలన, స్వతంత్రం రావడం వంటి చారిత్రక ఘట్టాలను ఆయన ముందే ఊహించి చెప్పారు. అందుకే ఆయన కాలజ్ఞానం అంటే ప్రజలకు అపారమైన నమ్మకం, కాస్త భయం కూడా. అందులో చెప్పినవి జరుగుతాయా లేదా అన్న సందేహం కొందరిలో ఉన్న ఒక్కొక్కటిగా నిజమవుతున్నప్పుడు మాత్రం అందరూ ఆశ్చర్యపోక తప్పదు. అయితే రాబోయే ఉగాది కొత్త సంవత్సరంలో కూడా కొన్ని వింతైన మరియు భయంకరమైన సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇటీవల కాలంలో బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సంఘటన ఒకటి జరిగింది. ఆయన నివసించిన గృహం కూలిపోయింది. చాలామంది దీన్ని ఒక సాధారణ సంఘటనగా కొట్టిపారేసిన కాలజ్ఞానాన్ని విశ్వసించేవారు మాత్రం ఇది ఒక పెద్ద విపత్తుకు సంకేతమని బలంగా నమ్ముతున్నారు. స్వయంగా బ్రహ్మంగారి వేరే తన కాలజ్ఞానంలో నా నివాస స్థానం శిథిలమైన పిదప వచ్చే సంవత్సరంలో లోకంలో పెను విపత్తులు సంభవిస్తాయని చెప్పారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలా చెప్తున్నారు: నేను చెప్పే మాటలు వినరయ్యా. కలిముందరి పాపం పండిన వేళ నా మాటలు నిజమయ్యే కాలం ఆసన్నమైంది. నేను చెప్పిన ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నేను నడియాడిన నేల, నేను నివసించిన నా ఇల్లు నీలమట్టమైంది. ఇది ఆరంభం మాత్రమేనని గ్రహించరయ్య. నా ఇల్లు కూలిన మరుసటి 7 అనగా ఇంగ్లీషు లెక్కల ప్రకారం 2026 అని పిలువబడే సంవత్సరంలో భరతఖండం పెనుగండం ఎదుర్కోబోతుంది. సాగరమాత ఉగ్ర రూపం దాడుస్తుంది. భూదేవి
భారాన్ని మొయ్యలేక కంపించిపోతుంది. నేను కన్న తెలుగు నేల కన్నీరు పెట్టే రోజులు రాబోతున్నాయి. జాగ్రత్త సుమ. వినరయ్య, నా బిడ్డలారా, నా ఇల్లు కూలిందని మీరు చింతించవద్దు. అది మట్టితో కట్టింది, కాలంతో పాటు కలిసిపోతుంది. కానీ ఆ సంఘటన రాబోయే ప్రళయానికి ఒక సంకేతం. నా ఇల్లు కూలిన ఆ మరుసటి ఏడాది మహాసముద్రం కట్టలు తెంచుకుంటుంది. తూర్పు తీరాన అలలు ఆకాశమంతా ఎత్తుకు లేచి ఊళ్ళ మీదకు రాకాసులా విరుచుకుపడతాయి. పచ్చని పొలాలు, పట్టణాలు, పల్లెలు ఒక్క క్షణంలో ఉప్పు నీటిలో కలిసిపోతాయి. లక్షలాది జనం నీటి పాలవుతారు. పశుపక్షాదులు గల్లంతవుతాయి. కన్నవారిని బిడ్డలు, బిడ్డలను కన్నవారు పోగొట్టుకొని రోధించి హృదయ విదారక దృశ్యాలు కనబడతాయి. తీర ప్రాంతాలు శవాల దిబ్బలుగా మారుతాయి. ఆ భయంకరమైన సునామీ దాటికి భరతఖండం వణికిపోతుంది. ప్రభుత్వాలు ఏమీ చేయలేక చూస్తూ ఉంటాయి. సహాయం చేసే వారికి సహాయం అందుకునే పరిస్థితి వస్తుంది. నా మాట నమ్మని మూర్ఖులు ప్రకృతి ప్రకోపానికి బలైపోతారు. ఇది నేను చెప్తున్న మొదటి హెచ్చరిక. నా గృహం కూలడమే దీనికి ఆనవాలు. ఇంకా బ్రహ్మంగారు ఇలా చెప్తున్నారు. ఈ ఉగాది నుంచి తెలుగు నేల కూలుతుంది. నేను పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్లో భూమి కంపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, లెక్కలేనన్ని సార్లు భూమి కంపిస్తుంది. పగటిపూట రాత్రిపూట అనే తేడా లేకుండా భూమి తనలో తాను ఘోషిస్తుంది. ప్రజల ఇళ్లలో నిద్రపోవాలంటేనే జంకుతారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతారు. పెద్ద పెద్ద నగరాల్లో మేడలు బీటలు వారుతూ ఉంటాయి. కట్టడాలు కొన్ని నేలమట్టం అవుతాయి. కొండలు గుట్టలు జరిగిపోయి దారులు మూసుకుపోతాయి. ప్రజలు భయంతో పరుగులు తీస్తారు. నాగరాజు తన పడగను విదిలించినట్టుగా భూమి కంపిస్తుంది. ఆ ప్రకంపనల తీవ్రతకు జనం విలవిలలాడిపోతూ ఉంటారు. త్రాగడానికి నీరు దొరకదు, తినడానికి తిండి దొరకదు. ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇది కలియుగంలో అధర్మం పెరిగిపోయినందుకు భూదేవి ఆవేదన. నా బిడ్డలారా, మీరు ధర్మాన్ని వీడితే భూమాత కూడా మిమ్మల్ని భరించలేదు. ఇది ప్రకృతికి సంబంధించిన విపత్తు కాదు, మనుషులు సృష్టించుకున్న విపత్తు. పరాభవ నామ సంవత్సరంలో ప్రజలు దేవుడిలా కొలిచి ఒక గొప్ప నాయకుడి నిజస్వరూపం బయటపడుతుంది. ఆ నాయకుడిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. అతను తమ తలరాతను మారుస్తాడని, తమ కష్టాలను తీరుస్తాడని అపారమైన నమ్మకం పెట్టుకుంటారు. కానీ ఆ నమ్మకం అద్దంలా పగిలిపోతుంది. ఆ నాయకుడికి సంబంధించిన ఒక అతిపెద్ద రహస్యం ఎవరు ఊహించని ఒక చీకటి కోణం అగ్నిపర్వతంలో బద్దలై బయటకు వస్తుంది. అది దేశ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టిస్తుంది. ప్రజలు తాము ఎంత మోసపోయామో గ్రహించి ఆ నాయకుని చీకొడతారు. వీధుల్లోనికి వచ్చే నిరసనలు తెలుపుతారు. అతని అనుచరులకి ముఖం చూపించలేని పరిస్థితి వస్తుంది. ఈ సంఘటనతో రాజకీయాలపై ప్రజలకున్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతుంది. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ పదవుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని ప్రజలు గ్రహిస్తారు. రాజులు రాజ్యాలు తలకిందులవుతూ ఉంటాయి. ఈ రాజకీయ దుమారం దేశాన్ని చాలా కాలం పాటు అస్థిరత్వంలోకి నెట్టుతుంది. ఒక నమ్మక ద్రోహం దేశ భవిష్యత్తుని పాడు చేస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ సంవత్సరంలో ఇంకా ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి. పరాభవ నామ సంవత్సరం అనగా 2026లో ధాన్యం ధరలు ఆకాశాన్ని అంటే బంగారం ధరలు పాతాళానికి పడిపోతాయి. జనం తినడానికి తిండి లేక అడవుల పాలవుతారు. రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం పెరిగి వారి కారణంగా దేశంలో అశాంతి నెలకొంటుంది. నారి మీద నారి నాశని అన్నట్టు అలాంటి మాటలు నిజమవుతూ ఉంటాయి. మతాల మధ్య చిచ్చు చెలరేగుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం నశించి సోదరుడే సోదరునికి శత్రువు అవుతాడు. గాలి, నీరు, ఆహారం అన్నీ విషతుల్యం అవుతూ ఉంటాయి. గాలి సోకితే గండం, నీరు తాగితే నాశనం అన్నట్లు ఎన్నడూ చూడని వింతైన వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. వైద్యులకు కూడా అంతుపట్టని రోగాలు వచ్చి జనం పిట్టల్లా రాలిపోతూ ఉంటారు. ముఖ్యంగా కంఠ సర్పం అనే ఒక వ్యాధి వచ్చి గొంతును పట్టి పీడించి మాట్లాడే శక్తిని, ఊపిరిని హరించేస్తుంది. దీనికి మందు ఉండదు. భార్యాభర్తల మధ్య సంబంధం బలహీనపడి వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారి పూజారులు ధనదాహంతో మంత్రాలను తప్పుగా ఉచ్చరిస్తారు. వారి ధ్యాస మంత్రాల మీద కాకుండా ధనం మీద మాత్రమే ఉంటుంది. గోవులు పాలు ఇవ్వడం మానేస్తాయి. కొన్ని దూడలు వింత రూపాలతో పడతాయి. 2026 చివరిలో ఆకాశంలో 2 సూర్యులు కనపడుతూ ఉంటారు. పరాభవ నామ సంవత్సరంలో ఒక పిల్లి కడుపున కుక్క పుడుతుంది. 7 ఏళ్ల బాలిక గర్భం దాలుస్తుంది. నదులు వెనక్కి ప్రవహిస్తాయి. అకాల వర్షాలు, అంత చిక్కని రోగాలు ప్రజలను పట్టి పీడిస్తూ ఉంటాయి. మనిషికి మనిషికి మధ్య ప్రేమ ఆప్యాయతలు నశించి కేవలం ధనం మీదే వ్యామోహం పెరుగుతుంది. గురువులను శిష్యులు, తల్లిదండ్రులను పిల్లలు గౌరవించరు. మానవ సంబంధాలు అంగడి సరుకులా మారిపోతూ ఉంటాయి. మంచివాడికి కాలం చెల్లదు, చెడ్డవారిదే రాజ్యం అన్నట్టుగా ఉంటుంది. ధర్మం 4 పాదాల మీద నడవలేక కుంటుపడుతుంది. ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పుడు నా రాకకు, నా కుమారుడైన వీరభోగ వసంతరాయల ఆగమనానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. కంచి కామాక్షమ్మ వారి ముక్కు పొడక కాంతి విహీనమవుతుంది.
నా మఠంలో నేను పూజించిన విగ్రహాలకు చెమటలు పడుతూ ఉంటాయి. ఆ సమయంలో తూర్పు దిక్కున ఒక మహాపురుషుడు నుదుటిన విభూతి రేఖలతో చేతితో ఖడ్గంతో ధర్మ సంస్థాపన కోసం బయలుదేరుతాడు. అతనే నా అంశ, అతనే వీరభోగ వసంతరాయలు. అతను మొదట తన అనుచరులను సమీపించి అధర్మాన్ని అన్యాయాన్ని ఎదిరిస్తాడు. అతని రాక ఈ కలియుగపు చీకటిని చీల్చి ఉదయ భానుని కిరణంలా ఉంటుంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలా చెప్తున్నారు. నేను చెప్పేది భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి. ఈ ఘోరాలన్నీ ప్రకృతి తను తాను శుద్ధి చేసుకునే ప్రక్రియలో భాగమే. అధర్మపరులు, అన్యాయం చేసేవారు ఈ ప్రళయంలో నశించిపోతారు. ధర్మాన్ని, న్యాయాన్ని, మానవత్వాన్ని నమ్ముకున్న వారు మాత్రమే నిలబడుతూ ఉంటారు. వారు నా కుమారుని రాజ్యంలో ఒక నూతన స్వర్ణ యుగంలోనికి అడుగు పెడతారు. కాబట్టి కుల మత భేదాల గురించి మరిచి ఒకరికొకరు సహాయం చేసుకోండి, ప్రకృతిని గౌరవించండి, తల్లిదండ్రులను పూజించండి, భగవన్ నామస్మరణ విడవకండి. రాబోయేది గడ్డు కాలమే. ఆయన ధర్మం తప్పని వారికి నేను, నా కుమారుడు అండగా ఉంటా. ఇది నా అంతిమ హెచ్చరిక. చెప్పేవి బ్రహ్మంగారి మాటలు, జరిగేవి లోకాల తీరులు. కాచుకొని ఉండరయ్యా అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో 2026 గురించి మానవాళిని హెచ్చరించారు. ఆయన చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మడం, కొట్టిపారేయడమో అన్న విఘ్నతను మనకే వదిలేశారు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని ప్రతి అక్షరం సత్యమే అనిపిస్తోంది. ఇక రాబోయే కాలం ఎలా ఉంటుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి తెలుసుకుందాం. బ్రహ్మంగారు పరిపూర్ణాచార్య ప్రకృతాంబ దంపతులకు బ్రహ్మాండపురి అనే గ్రామంలో సరస్వతి నది ఒడ్డున జన్మించారు. రికార్డుల ప్రకారం ఆయన 1608లో పుట్టారని ఉంది. ఆయన విశ్వబ్రహ్మణ కుటుంబంలో జన్మించారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు. మొత్తం 14,000 సంఘటనల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు. వాటిలో ఇప్పటి వరకు కొన్ని నిజమయ్యాయి. ఒక అమ్మ 16 ఏళ్ళ రాజ్యం మేలుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లు ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు. శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు. అంటే ఇది కూడా నిజమైంది. రాతి మీద బొమ్మలు, గద్దెలు ఎక్కుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే ఈ యాక్టర్లు రాజకీయాల్లోకి వస్తారని అర్థం. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు, ఏజీఆర్, జయలలిత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు. చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అలాగే శనిగ్రహం మిథున రాశిలోనికి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 1913, 1943, 1973, 2003 ఈ సంవత్సరం శని మిథున రాశిలోనికి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే 1913లో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. 1943లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపుగా 7 కోట్ల మంది చనిపోయారు. 1973-75 మధ్యలో చైనా ఒక డ్యామ్ కూలి 2 లక్షల మంది చనిపోయారు. 2003లో ఇరాక్లో యుద్ధం మొదలై 2 లక్షల మంది చనిపోయారు. ఇలా బ్రహ్మంగారు ఎన్నో సంఘటనల గురించి చెప్పారు. వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడని, ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని, హైదరాబాద్లో తక్కసులు హిందువులు ఒకరికొకరు చంపుకుంటారని, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకను కనిపెట్టలేరు అని, ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతలు, విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసి ఉంచారు. వినియోగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే హైప్ని ప్రెస్ చేసి ఓం నమః శివాయ అని కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.